హలో గైస్! వెల్కమ్ టు 'సంగు బీయింగ్ లేజీ అండ్ వి డు థింగ్స్ క్రేజీ'. ఐ గెస్ మీరు థంబ్‌నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటది. ఈ వీడియోలో కంటెంట్ ఏముండబోతుందనేది. సో, ఎవరైనా 'పెద్ది' మూవీ ఇంకా చూడకుండా ఉంటుంటే ప్లీజ్ స్కిప్ దిస్ వీడియో అండ్ గో వాచ్ మై అదర్ వీడియోస్. నేను 'పెద్ది' ట్రైలర్ మీద అండ్ 'డ్రాగన్' గ్లింప్స్ మీద ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన మీమ్స్ మీద నేను రియాక్ట్ అయ్యాను. సో, యూ కెన్ గో వాచ్ దోస్. వాటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఈ వీడియో నేను జూన్ 7 సండే నైట్ పాటు చేస్తున్నా. 'పెద్ది' మూవీ రిలీజ్ అయ్యి జూన్ 4 ఇట్స్ ఇట్స్ బీన్ ఆల్రెడీ 4 డేస్ అయింది. ఐ గెస్ ఆల్‌మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ మూవీ చూసేసే ఉండుంటారనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మూవీ మీద కొన్ని మీమ్స్ అయ్యి క్రియేట్ అయ్యింది. ఎందుకంటే ట్రైలర్ మీదే మనోళ్ళు ఇన్‌స్టాగ్రామ్‌లో మీమ్స్ చేయకుండా ఆగరు. అలాంటిది మూవీ వచ్చిన తర్వాత వాటి రిఫరెన్సెస్‌తో మీమ్స్ అనేవి క్రియేట్ చేస్తారు. సో, నౌ వి ఆర్ గోయింగ్ టు రియాక్ట్ ఆన్ దట్. ఒకవేళ మన ఛానెల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి యూ కెన్ కంటిన్యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 50 విలన్స్. వీడిని ఎలా అయినా తొక్కేయాలి. చిరంజీవి ఫోటో పెట్టారేంటయ్యా? వాచింగ్ జాన్వీ కపూర్ సీన్స్ విత్ ఫ్యామిలీ. 14 year old me acting innocent in front of internet shop అన్న. when he had a doubt on me. అయ్య బాబోయ్! సో, జాన్వీ కపూర్‌ని ఆ టైప్‌లోనే చూపించారు మూవీలో. దట్స్ వాట్ ఐ డిడ్‌ంట్ లైక్ ఇట్ ఇన్ ద మూవీ. ఇందులో మీది బుర్ర లేని కొత్తపేట రికార్డింగ్ డాన్సర్ రోల్ మేడం. నీ బాడీ అన్ని యాంగిల్స్‌లో చూపియడం తప్ప ఇంకేముండదు. 'జాన్వీ కపూర్' వావ్! మనం ఈ సినిమా చేస్తున్నాం. 'జాన్వీ కపూర్' అన్ని మూవీస్‌లో సేమ్ ఇదే అనుకుంటా. రోజుకో 10 ఉల్లు సీరీస్ చూసుకుంటారా నువ్వు? ఏంట్రా ఈ హీరోయిన్ రోలు? నిజమే. హీరో హీరోయిన్‌ని మొలెస్ట్ చేస్తాడు. నెక్స్ట్ విలన్స్ తనని సెక్షువల్‌గా హెరాస్ చేస్తే తన మోడెస్టీని కాపాడి విలన్స్‌కి గుణపాఠం చెప్తాడు. డైరెక్టర్ ఏమో హీరోయిన్‌ని ఇంట్రొడ్యూస్ చేసాక 5 మినిట్స్‌లో 4:30 మినిట్స్ తన వేస్ట్, బ్రెస్ట్ చూపించాడు. పిచ్ రైటింగ్ ఎలా రాస్తావయ్యా! నిజంగా 'జాన్వీ కపూర్' క్యారెక్టర్ మొత్తం ఇలానే ఉంది. మూవీలో మైనస్ ఏమన్నా ఉందంటే 'జాన్వీ కపూర్' క్యారెక్టరే. హెచ్‌ఈఎం క్యారెక్టర్. ఆల్ ఫ్యాన్‌లర్స్ నుంచి పాజిటివ్ వచ్చేసరికి జమ్మలమడికి దుకాణం సర్దేసిన టైగర్స్. యబ్బా! 'ఉల్లు' సీరీస్‌లో పని మనిషి ఎంట్రీ బాగుంటది కదా! 'జాన్వీ' కంటే. ఆ స్నేహ పాలు తీసుకొని ఉంటే నాటు తగల పడిపోయేది. మెగా లేడీస్ ఒక్కళ్ళు కూడా కాల్ ఔట్ చేయలేదు 'జాన్వీ సీన్స్'. రియల్లీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. సినిమా ఎలా ఉంది? హీరో యాక్టింగ్ బావుంది. ఓకే. కోడోడు యాక్సెప్టెడ్. 'బార్బెల్ స్కేర్స్ మీ మోర్.' బార్బెల్ గాడు ఎలా యేసుకుంటాడో, బార్బెల్ చేతిలో ఈడికుంది. ఏ కుక్క బతుకులురా నీ యాక్ట్ బార్బెల్ లాంటి మడత. కానీ ఈ పోస్ట్‌లో మరీ వల్గారిటీ ఎక్కువుంది. 'జాన్వీ సీన్స్' ఇస్ ద ఫస్ట్ ఎవర్ ఔట్ రైట్ వల్గర్ అండ్ క్రాస్. బట్ అబ్సెషన్ మాత్రం సెన్సార్ చేసేస్తాం. ఓకే. యాక్చువల్లీ నేను 'అబ్సెషన్' మూవీ ఇంకా చూడలేదు. ఆ మూవీ చూసి కూడా దాని మీద ఏమన్నా మీమ్స్ ఉంటే వాటి మీద కూడా రియాక్ట్ అవుదాం. సో, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే. అసలు ఆ క్రాస్ ఎవర్ అతని డైలాగ్ కట్టేంట్రా నువ్వుని. నేషనల్ అవార్డ్ విన్నర్ ఈయనే కదా! 'పిచ్చి బాబు పిచ్చి బాబు' డైరెక్టర్ కానీ 'పెద్ది' మూవీ అన్నా బావుందనుకుంటున్నారా ఏంటి? పాపం మారుతిని యేసుకుంటున్నారు. ఏమో నాకైతే యావరేజ్. ఇక్కడ అందరూ 'జాను' సీన్స్ గురించి 'బుచ్చి'నేసుకుంటున్నారు. 'సి సెంటర్‌లో' ఆ సీన్స్ కోసమే రిపీట్ యేసేవాళ్ళు కూడా ఉంటారు. నన్ను మింగకండి ఇది ఫ్యాక్ట్. ట్రూ. స్పాయిలర్ అలర్ట్. 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి'లో మదర్‌ని సేవ్ చేయడం కోసం హ్యాండ్‌ని నరుక్కుంటే ఫ్లాప్ చేశారు. 'పెద్ది'లో హీరో లెగ్ నరుక్కుంటే బ్లాక్ బస్టర్ అంటున్నారు. కళ్యాణ్ రామ్. మీరండి బాబు. టెల్ మీ యువర్ వాగుడు. ఏరా 460 రా పడ్డాదిరా. ఒక్క టికెట్ దేగాను. నిజమే టికెట్ రేట్స్ అవి పెంచేశారు. అందరూ కాస్ట్‌లీ మిస్ ఫర్ జూనియర్ ఎన్‌టిఆర్ అంటున్నారు గానీ, బట్ రియల్లీ ఇట్స్ కాస్ట్‌లీ మిస్ ఫర్ మహేష్.
అసలు ఆ 'జాన్వీ' రోల్ పడుంటే యాక్చువల్‌గా యాక్చువల్‌గా ఈ 'పెద్ది' మూవీలో ఐ గెస్ వేరే ఎవరున్నా కూడా మూవీ అటర్ ఫ్లాప్ అయిపోద్దేమో మరి. ఏం లేదు. స్టోరీలో ఏం లేదు. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. ఇఫ్ యూ వాంట్ పార్ట్ 2 ప్లీజ్ పార్ట్ 2 అని కామెంట్ చేయండి. పార్ట్ 2లో మరికొన్ని మీమ్స్ మీద రియాక్ట్ అవుదాం. సో, ఇప్పటి వరకు మీరు చూసి ఎంటర్‌టైన్ అయ్యారని ఫీల్ అయ్యి ఉంటే ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్, కామెంట్ వాటెవర్ యూ హావ్ ఫెల్ట్ వాచింగ్ ద మూవీ ఇన్ ద కామెంట్స్. గుడ్ ఆర్ బ్యాడ్. జస్ట్ కామెంట్ యువర్ ఒపీనియన్. నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది. బికాజ్ అదర్ దాన్ రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ ఏఆర్ రెహమాన్ గారి బీజీఎం నేను ఎమోషనల్‌గా అంత కనెక్ట్ అవ్వలేకపోయాను స్టోరీకి. అండ్ వీఎఫ్ఎక్స్ కూడా అక్కడక్కడ తెలిసిపోతుందనమాట. అక్కడ లైక్ బ్లర్ అయిపోతుంది. అంత ఇన్వెస్ట్ చేసి మూవీ తీసినప్పుడు ఇంకొంచెం వీఎఫ్ఎక్స్ మీద ఇన్వెస్ట్ చేసుంటే బావుండేది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సంగు బీయింగ్ లేజీ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ దట్ బెల్ ఐకాన్. యూ ఆల్ బై ఫర్ నౌ.